హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కరీ సందీప్ క్రియేటర్స్. స్వాధ్యాయం మరణం మధురం ఒక అద్భుతమైన పుస్తకం. ఈ యొక్క పుస్తకాన్ని స్వయంగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించబడమని ఎం స్వర్ణలత మేడం గారికి స్వయంగా చెప్పడంతో మేడం గారు ఈ యొక్క పుస్తకాన్ని రచించడం జరిగింది, అంటే అనువదించడం జరిగింది. మరి ప్రతిరోజు ఒక చక్కటి కొంత భాగాన్ని వీడియో మరియు ఆడియో రూపంలో అందివ్వడం జరుగుతుంది. సో మాస్టర్స్, ఇప్పుడు వెతుకుట. ఆత్మలు ఒకే ప్రదేశాన్ని ఆక్రమించవు. అవి చాలా వరకు ఒక దాని నుంచి మరొకటి కొంత వేర్పాటుతో ఉంటాయి. అంటే కలిసిపోయినప్పుడు తప్ప మిగతా టైంలో అంతా కూడా ఒకటికొకటి వేర్పాటుతో ఉంటాయి అన్నమాట. వ్యక్తిగత ఆత్మలు అనేకం ఉంటాయి కనుక సర్వాత్మలోకం విస్తృత ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. చాలా ప్రదేశం అంతా చాలా విస్తృతంగా ఉంటుందన్నమాట. ఆ ఆత్మలు సర్వాత్మలో వాటన్నిటి సామూహిక శక్తి కలిపి సంపూర్ణత్వం, సర్వస్వం లేదా దైవాన్ని కలిగి ఉంటాయి. సర్వాత్మలోకం అంతా చలించడం, మీ ఇచ్ఛ ద్వారా సర్వాత్మలోకంలోని విస్తృతమైన దూరాలలో పయనించవచ్చు. అయితే పైన, క్రింద, ముందు, వెనక వంటి సాంప్రదాయక నిర్దేశకత్వాలు ఏమీ ఉండవు. మన చైతన్యం ప్రకాశిస్తూ సర్వ దిశలలోనూ చూస్తుంది. అక్కడ ఉత్తరం, దక్షిణం లేదా పడమర, తూర్పు వంటివి ఏమీ ఉండవు. దానికి బదులుగా మనం అనన్యమైన శక్తి రూపాల వైపు కదులుతూ తిరుగుతూ ఉంటాం. ప్రతి ఆత్మకు ఒక శక్తి సంతకం, ప్రతి ఆత్మ సమూహానికి ఒక సామూహిక శక్తి రూపం ఉంటాయి. ఆత్మ సమీపాలు సామూహిక జ్ఞానంతో శక్తిని మిళితం చేసి తమ అనన్య ఆత్మ గుర్తింపులతో నివసించే శక్తి సంతకాలలో కూర్చబడి ఉంటాయి. వ్యక్తిగత మరి సామూహిక ఆత్మలో శక్తి గుర్తులకు తోడు సర్వాత్మలోకంలో కొన్ని విభాగాల ఆలోచన మరి ఎరుకకు ప్రదేశాలు కలిగి ఉంటుంది. ఈ ఆలోచనలు సంపూర్ణత్వంలోని భాగంగా ఉంటాయి. అది ఒక ప్రత్యేక ఆత్మ చైతన్యంలో నివసించడం కంటే భిన్నమైనది. భౌతిక విశ్వం ఒక సృజనాత్మక ఆలోచన ఫలితం. మరి ఉదాహరణ చైతన్యపు వాస్తవీకరణగా అది సర్వాత్మలోకంలో నివసిస్తూ మరి దానిలో భాగంగా ఉంటుంది. మనం సర్వాత్మలో తిరుగుతున్నప్పుడు ఒక ఆత్మ ఒక సమూహం లేదా ఒక సచేతన ఆలోచన యొక్క వాస్తవీకరణల వైపు, ప్రత్యేక శక్తి సంతకాల వైపు కదులుతాం. మనకు ఆ అనన్య శక్తి సంతకం తెలిసినట్లయితే మనం ఎప్పుడూ కాంతి మార్గాల గుండా దానివైపే కదులుతాం. మనకు అది తెలియనట్లయితే మనం సరి అయిన దిశలో కదలడంలో తోడ్పడే సూచిక, అంటే డేటా బ్యాంక్ సూచిక ఉంటుంది. ఒక ఆత్మ లేదా ఆత్మల వైపు లేదా మనం కోరుకున్న సచేతనమైన ఆలోచన యొక్క వాస్తవీకరణకు ఏ శక్తి సంతకాలు తప్పనిసరిగా సహాయం చేస్తాయో తెలుసుకుంటాం. కాంతి మార్గాలు, శక్తి ధమనులు, మానవ శరీరంలోని సిరలు మరి కేశ నాళికలు వలె అన్ని చిన్న కణం అంటే ఆత్మ కూడా సంపూర్ణత్వాన్ని చేరి మరి అనుసంధానం పొందడానికి రూపొందించబడ్డాయి. అంటే మన శరీరంలో ఏంటంటే ఉంటాయి, శక్తి ధమనులు అంటారు, సిరలు అంటారు, కేశ నాళికలు వలె చిన్న కణాలు అంటే సెల్స్, ఇలా చాలా ఉంటాయి కదండి, మాలిక్యూల్స్ ఇంకా ఉంటాయి, అలా చెప్తూ ఉంటారు కదా. మరి ఇవన్నీ కూడా అనుసంధానం పొందడానికి రూపొందించబడ్డాయి. ఈ కాంతి మార్గాలు ముందు చెప్పినట్లుగానే భౌతిక విశ్వాన్ని కూడా చేరుతాయి. అయితే భౌతిక లోకంలో అవి మరింత పరిమితమై మన సందర్శించడానికి అనుమతించబడిన కాల ప్రాంతాలకు మాత్రమే వెళ్ళగలవు. శక్తితో నడవటం. కాంతి మార్గాల్లో మీరు వేగ భావన లేకుండానే చలిస్తారు. ప్రకాశపు సమూహాలను దాటుతారు, సవాలు దాటుతారు, వేరే ప్రదేశాలకు వెళుతున్న ఆత్మలను దాటుతారు. మీరు సచేతనంగా వెతకకపోతే మీ శ్రద్ధ అంతా మీరు గమ్యంగా కోరుకునే అనన్య శక్తి నమూనాపైనే ఉంటుంది. మీరు దానివైపు భూమి మీద సుదూరంగా ఉన్న ఒక
పర్వతం వైపు వెళ్ళినట్లు వెళుతూనే ఉంటారు. మీ శ్రద్ధ కేంద్రీకరించి అతి పెద్దదిగా కనిపించడాన్ని గమనిస్తూ దానిపైనే దృష్టి నిలిపి చలిస్తారు. జ్ఞాపకం ఉంచుకోండి, చైతన్యం అంటే ఆలోచన. చైతన్యం తక్షణమే ఎంత దూరమైనా ప్రయాణించగలిగితే మీ ఆత్మశక్తి, మీ సంపూర్ణత, మీ ఎరుక మీరు మిగిలిన శక్తి వలనే కాల ప్రాంతాలు గుండా ప్రయత్నిస్తుంది. శక్తితో నడిచే విధానం సంకల్పం. సంకల్పం అంటే నిర్దేశక శక్తి గల ప్రత్యేక ఆలోచన రూపం. భూమి మీద సంకల్పం మన చేతులు కాళ్లకు శక్తినిచ్చి మనల్ని పనులు చేయడానికి, కదలడానికి అనుమతిస్తుంది. సంకల్పం మన ఇచ్ఛను బాహ్యీకరించి దాని ప్రవర్తన మరి చర్యలుగా మార్చుకోవడానికి అనుమతిస్తుంది. సర్వాత్మలో సంకల్ప శక్తి మనల్ని ఒక చోటు నుంచి మరొక చోటుకు చలింపజేస్తూ కాంతి మార్గంలో విస్తృత ప్రదేశాల గుండా మనల్ని తోస్తుంది. సంకల్ప శక్తి తరగనిది, అది ఎన్నటికీ అయిపోనిది. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి చేర్చే నడకదారులు ఉన్నంత వరకు మనం వెళ్ళగలం. సంకల్పానికి ఉన్న ఒకే ఒక పరిమితి మనం కోరుకున్న శక్తి సంతకానికి సరిపడినంత జ్ఞానం ఉండడమే. ఒక శరీరం లేని ఆత్మ భూమిపై వారిని సందర్శించాలి అంటే సాధారణ మార్గం ఆలోచనయే. అవి నిజంగా ప్రయాణించవు. వాటి శక్తి సర్వాత్మల తలంలో నిలిచి ఉంటుంది. అయితే జన్మించిన వారికి జన్మల్లోని లేని వారికి మధ్య ఆలోచనలు తేలిగ్గా వైర్లెస్ ఫోన్లో వలె ప్రసరిస్తాయి. దానికి కావాల్సిందల్లా శృతి కావడం లేదా వాస్తవంగా వినడం. మరి ఒక ఆలోచనను ప్రసరింప చెయ్యాలన్న సంకల్పం కలిగి ఉండటం. శరీరం లేని ఆత్మలు తమ వాస్తవ ఆత్మశక్తిని భూమి మీదకు తీసుకువచ్చే సందర్శనలు అరుదుగా జరుగుతాయి. ఈ సందర్శనలు సాధారణంగా భౌతిక వాస్తవీకరణ వలె సంభవిస్తాయి. అక్కడ శబ్దాలు, ఒక స్వరం, ముఖం లేదా సూక్ష్మ శరీరాలతో సంభవిస్తాయి. ఈ వాస్తవీకరణలు ఆత్మశక్తి లేకుండా జరగవు. శరీరం లేనివారు భౌతిక తలంపైకి ప్రయాణించాలి అంటే శ్రద్ధను పొందటానికి వారి శక్తి నైపుణ్యంతో ఉపయోగించాలి. ఆత్మలు వెళ్ళలేనిది. సర్వాత్మలోకం మరి విశ్వాలు దాటిన తర్వాత సృష్టించబడినది అంతా తెలియని చీకట్లో ఉంటుంది. ఈ తెలియని చీకటి ఏకకాలంలో ఏదైనా అయ్యి ఉంటుంది, లేక ఏమీ లేనిది రెండూను. అది ఎంతటి సామూహిక చైతన్యం, ఆ సంపూర్ణత్వం, సర్వస్వం తాను ఉంది అని యోచిస్తూ ఆ తర్వాత అది ఇంకా దేనిగానో మార్పు చెంది క్రమంగా కాంతిని సంతరించుకుంటుంది, మరి కనిపిస్తుంది. అయితే ఇక్కడ వైరుధ్యం ఉంది. ఒక వైరుధ్యం ఉంది. తెలియనిది ఏదైనా అయి ఉండవచ్చు. అయితే అప్పుడు అది ఏదీ కాదు. ఆ గొప్ప అవిదితం అంటే తెలియనిది, అది ఒక ప్రకృతి దృశ్యపు కళ. మీరు దానిపై ఏదైనా ప్రసరించి దేనిగానైనా మార్చవచ్చు. అయితే మీరు దాన్ని దగ్గరకు చూస్తే మీరు ఏమాత్రం ఊహించని మరొకటిగా తయారై ఉండవచ్చు. కనుక సర్వాత్మలోకం అనేది ఒక విస్తృత చైతన్య శ్రేణి, మరి కాంతి శ్రేణి. ఏదో తెలియనిది మరి ఏదో లేనిది అయినా వాటిని ఇంకా సచేతనమైన ఆలోచనలో నిలిచి ఉండనిది సరిహద్దులుగా కలిగింది. ఆలోచన విస్తరించే కొద్దీ చైతన్యం మరి సర్వాత్మలోకం పెంపొంది తెలియని చీకటి వెనకబడుతుంది. మనం చెప్పదగినదంత వరకు తెలియని చీకటి పరిమితులు లేవు. ఎందుకంటే చైతన్యం పరిమాణం కోసం కొనసాగుతూ ఎప్పటికీ దానిలోకి విస్తరిస్తుంది. ఆ చీకటి చైతన్యం లేని చోటు భౌతిక విశ్వంలోనూ సర్వాత్మను చుట్టూ ఉండే స్థలంలోనూ ఉంటుంది. మనం ఈ ప్రాంతంలోకి ప్రయాణం చేయలేం. కనుక సంపూర్ణత్వంతో సర్వస్వంతో సృష్టి చేయబడిన భౌతిక విశ్వంలో కూడా ఈ చైతన్యం లేని ప్రదేశాలు, ముఖ్యంగా తెలియనిది మాత్రమే ఉన్నాయి. అది ఒక గృహాన్ని మరి తోటను కలిగి ఉండి గోడల మధ్య ఉన్న ప్రదేశం గురించి కానీ, పైకప్పు పైన గురించి కానీ, పచ్చిక క్రింద ఉన్న దాని గురించి కానీ ఏమీ తెలియకపోవడం వంటిది. ఆ ప్రదేశాలకి మీరు వెళ్ళరు కనుక అక్కడ ఏముందో మీకు తెలియదు. ఆ గమ్యంలో వెతకటం గురించి తెలుసుకోవడం. సర్వాత్మలోకంలో
చెల్లించడానికి సంకల్పం గురించి విపులంగా తెలుసుకొని ఉండటం అవసరం. మీరు విషయాల నుంచి దూరంగా వెళ్ళరు. మీరు ఏదో ఒక దాని చుట్టూ తిరుగుతూ మాత్రమే ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియకపోతే మీరు తిరగరు. మీ గమ్యస్థలంలో మీకోసం వస్తువులు ప్రకృతి శక్తితో సృష్టించబడతాయి. మీరు చూసిన దాని వైపు మీరు కదలవచ్చు. అయితే ఒకసారి నిర్మించుకున్న దృశ్యం నుంచి వెలుపలకు వస్తే కదలిక అనేది గమ్యం గురించిన స్పష్టత పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీరు తెలుసుకోవాలి. లేకపోతే మిమ్మల్ని అక్కడకు నడిపించే మరొక ఆత్మ ఉండాలి. ఈ విధంగా జన్మల మధ్య ఉనికిలో ఆత్మలు అతుక్కుపోతాయి. భౌతిక లోకం వలనే కనిపించే ప్రదేశాలు స్వస్థతకు లేదా బోధనకు ఉపయోగించేవి. ఆత్మలు అక్కడ నిలిచి ఉండడానికి కారణం వాటికి సర్వాత్మలోకంలో మరి ఏ ఇతర గమ్యం గురించి ఇంకేమీ తెలియదు గనక అవి తాము చూడగలిగిన సృష్టించబడిన రూపాల వైపే కదలగలవు. ఇంకా ఎక్కడికి వెళ్లాలో ఊహించలేవు. కనుక కొంతకాలం జన్మల మధ్య ఉనికిలోనే నిలిచి ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రేమించే ఆత్మల అనన్య ఉద్వేగక లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటూ సర్వాత్మలో వాటిని పట్టుకోవడానికి సిద్ధపడవచ్చు. భూమిపైన శక్తి సంతకాలతో సమానమైన వాటి వైపు ఆవలి జీవితంలో మనం నడుస్తాం. మీరు గమ్యం చేరినప్పుడు ఈ ఆత్మల పట్ల మీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం మిమ్మల్ని దగ్గరికి చేస్తుంది. తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన సంగతి ఏమిటంటే మీ మరణ సమయంలో మీ మార్పులో సహాయం చేయడానికి శరీరంతో ఉన్న శరీరం లేని ఆత్మలు మీ దగ్గరకు వస్తాయి. జీవించి ఉన్న ఆత్మలు తమ శక్తితో కొంత భాగాన్ని సర్వాత్మలోకంలో నిలిపి ఉంచుతాయి. అది వారిని మీ గమ్యం దగ్గరకు మిమ్మల్ని కలుసుకోవడానికి అనుమతిస్తుంది. మీరు జన్మలో ఉండగా మీ నిర్దేశకులు ఎవరో సాధారణంగా జ్ఞాపకం ఉంచుకోలేరు. ఒకరు లేదా ఎక్కువ మంది మీరు సర్వాత్మ వైపు మారేటప్పుడు అక్కడ ఉంటారు. మీ జీవితంలో మీకు తెలిసిన ఉత్తమ బోధకులు మరి సలహాదారులను వారి నిర్దేశకత్వం పట్ల మీకు గల ప్రేమ మరి కృతజ్ఞతలను గురించి తలుచుకోండి. ఆ భావం మిమ్మల్ని నిర్దేశకులను చూసి వారి వైపు నడవటంలో తోడ్పడుతుంది. మీ గమ్యస్థానంలో మీ శ్రద్ధను ఎప్పుడూ ఆత్మశక్తి వైపే నిర్దేశించండి. నిర్దేశకులు మరి ప్రియతములు మీ చుట్టూ ఉన్న వస్తువులు ముఖ్యం కాదు. అవి సౌకర్యం కోసం ఉన్నాయి లేదా కొందరి విషయంలో మీ మనస్సు సృష్టించిన కళ వంటి ప్రతిబింబాలు. మరి ప్రతిబింబాలకు మీ శ్రద్ధ అవసరం లేదు. వాటి వైపు కదలవలసిన అవసరం లేదు. దానికి బదులుగా ప్రేమ స్థానాల వైపు, అక్కడ ఉన్న ఆత్మల వైపు, అంటే మీరు వారిని గుర్తించినా లేకపోయినా మీరు తిరిగి రావటం పట్ల ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్న వారి వైపు కదలండి. మీరు ఒకసారి ఒక నిర్దేశకుడిని చూస్తే కొంత సమయం పాటు మీ వెతుకులాటను వారికి వదిలివేస్తారు. మీరు సంపూర్ణంగా సంసిద్ధపడి మీకోసం ఎదురు చూస్తున్న ఆత్మ సమూహంతో ఉత్సవం కోసం మీ గృహానికి దారి ఏర్పరచుకోవడానికి ముందుకు వచ్చే వరకు ఆవలి జీవితంలో నిర్దేశకులు మిమ్మల్ని తర్వాత ఆగే ప్రదేశాలకు కదుల్చుతారు. అలాగే జన్మించాలన్న కోరిక. ఆత్మల లోకం ప్రశాంతమైన ప్రదేశం. ఆవల జీవితంలో భూమి మీద మనకు తెలిసినట్లుగా బాధ అనేది ఉండదు. అయితే చాలా ఆత్మలకు భౌతిక ప్రపంచంలోని సవాళ్లు మరియు సౌందర్యం పట్ల గాఢ ఆకాంక్ష ఉంటుంది. మనం జీవించి వచ్చిన గ్రహాల పట్ల గొప్ప అభిమానం ఉంటుంది. భూమి మీద నేను ఒంటరిగా ఉన్న గ్రానైట్ శిఖరాలను మరి గడ్డితో నిండిన లోయలను ప్రేమించేవాణ్ణి. మేము తయారు చేసిన ఆహార పదార్థాలు వాసనను మరి రుచిని ప్రేమించేవాణ్ణి. సన్నిహితంగా ఉండటాన్ని, రహస్యాలు పంచుకోవటాన్ని, సమస్యలకు పరిష్కారాలు వెతకటాన్ని ప్రేమించేవాణ్ణి. సూర్యోదయ కాంతిని, చల్లగాలను ప్రేమించేవాడిని. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడాన్ని, సముద్ర తీరంలో ఒంటరిగా ఉండడాన్ని ప్రేమించేవాణ్ణి. అదంతా నాకు ఎంతో సౌందర్యభరితంగా ఉండేది. సర్వాత్మలోకంలో నేను కొత్త విషయాలు వెలికి తీయడాన్ని, భయానికి మధ్య ప్రతి కొత్త తాకిడిని కోల్పోతున్నాను. ఆత్మలు నష్టం అంటే నష్టంలోని సౌందర్యాన్ని, అపరిపూర్ణత యొక్క కాంతి
జీవితపు కాఠిన్యాన్ని ఎదుర్కోవడం ద్వారా నేర్చుకున్నవన్నీ జ్ఞాపకం ఉంచుకుంటాం. కనుక మనం జన్మ తీసుకున్న గ్రహం మన తరచూ సందర్శించే ప్రేమతో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఒకసారి చూడాలనుకునే ఇతర దేశం లాంటిది. మన జన్మలలో చాలా వరకు కష్టమైనవి అయినప్పటికీ, భౌతిక తలం ఎంతో ఇబ్బందిని కలగజేసినప్పటికీ, మన జన్మలు తరచూ నష్టం మరియు ఒంటరితనపు గాఢ భావాలతో కూడుకుని ఉన్నప్పటికీ మనం మళ్ళీ సందర్శించటం కోసం లాగబడతాం. భౌతిక జీవిత ఆకర్షణలో ఇవి ఉంటాయి. సర్వాత్మలోకంలో భౌతిక స్పందనలు అందుబాటులో ఉండవు. ఆత్మలు సూర్యుని వెచ్చదనాన్ని, ప్రయాసలో ఆనందాన్ని, సంగీతపు అనన్య సహజత్వాన్ని, సూర్య అస్తమయపు ప్రకాశాన్ని, అలల మరి గాలి చల్లదనాన్ని, సజీవ సౌందర్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాయి. లైంగిక వాంఛ, ఆకలి మరి తృప్తి, స్పర్శ మరి హత్తుకోవడం, కుతూహలం మరి ఆవిష్కరణ, భౌతిక విజ్ఞానం, శ్రద్ధ చూపడం అంటే పిల్లల పట్ల, అవసరం ఉన్న వాటి పట్ల చేసే సేవ అన్నమాట. ప్రమాద భయం మరి సాహసం, భౌతిక శృతులు, అలలు, పగలు మరి రాత్రులు, నిద్ర మరి మేల్కొనుట, శ్వాస, హృదయ చలనం, సమస్య పరిష్కారాలు, ఆవిష్కరణలు, భౌతిక సృష్టి, మాటలు, మనం చెప్పే మరి ఆలోచించేదాన్ని అవి పరిమితం చేసే విధానం, మనం మన వ్యక్తీకరణలను విస్తరింపజేసి వాటిని మరింత సత్యవంతంగా చేయటంతో సహా వాతావరణం మరి ఋతువులు. ఉద్వేగిక మరి భౌతిక బాధలను పక్కన పెడితే మనల్ని వెనుకకు లాగేది, మనం జ్ఞాపకం చేసుకొని మళ్ళీ అనుభూతి చెందాలి అనుకునేది ఎంతో ఉంటుంది. అయితే భౌతిక జీవితపు ఆకర్షణలు మాత్రమే మనం తిరిగి రావటానికి ముఖ్య ప్రేరణ కాదు. జన్మ తీసుకోవడానికి ముఖ్య కారణం భౌతిక పరిసరాల్లో మాత్రమే సాధ్యపడేవి నేర్చుకోవడం, జ్ఞానం మరి వివేకాల సముపార్జన. ఈ పాఠాలన్నిటిలోకి ముఖ్యమైనది దివ్య శ్రవణం మరి కలిసిపోవటం లేకుండా, కాంతి లేకుండా, మన సమూహం మన నిర్దేశకుల నుంచి ప్రత్యక్ష తోడ్పాటు లేకుండా ప్రేమించడాన్ని నేర్చుకోవడం. అవమానం మరి భయాలను, విచారం మరి నష్టాలను భరిస్తూ ప్రేమించడాన్ని, మనం గాయపడి ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు ప్రేమించడం, జీవిత పోరాటంతో ముంచెత్తబడినప్పుడు, బెదిరింపులు, మరణం ఆసన్నమైనప్పుడు ప్రేమించడం ఎలానో నేర్చుకోవాలి. ఇది భౌతిక గ్రహాల మీద మాత్రమే సంభవిస్తుంది. ప్రతి అవరోధాన్ని, ఏ విధమైన ఒత్తిడి లేదా నిరోధాన్ని అయినా ప్రేమ మాత్రమే అధిగమింపజేస్తుంది. మనం బాధలలో కూడా ఎన్ని విధాలుగా ప్రేమించవచ్చో కనుక్కుంటున్నాం. ఆత్మలు దానిని నేర్చుకుంటున్నాయి. కనుక మనం నేర్చుకున్న ప్రతిదీ సర్వస్వం నిలిపి ఉంచుకున్న జ్ఞాన వివేకాలకు కలపడుతుంది. మనల్ని జన్మ తీసుకోవడానికి పురుగొల్పే ముఖ్య సత్యం అభివృద్ధి కోసం. ఆత్మల ఆకలి. ఆవల జీవితంలో కనుగొనలేని విషయాలు ఉంటాయి. ఆ పాఠాలు నేర్చుకోవడానికి మనం ఎంత బాధ మరి ఇబ్బంది అయినా ఎదుర్కోవాలని భావిస్తాం. ఎంపిక చేసుకునే క్షణం అంటే తదుపరి జన్మ కోసం మనం కుటుంబాలు, సంస్కృతులు, చారిత్రక యుగాలు మరి భౌతిక శరీరాలను మన స్వీయ పరిణామం కోసం మనల్ని ముందుకు తోసే విధంగా రూపొందించాం. తరువాతి జన్మని ఎంపిక చేసుకునే విధానం మనకు అనేక సంభావ్యతలను స్పష్టంగా కనిపింపజేసే ఆకాశిక్ రికార్డును తిరిగి చూడగల నిర్దేశకుల సహాయంతో సంభవిస్తుంది. వారు మనకి ప్రతి జన్మలోనూ కొన్ని ముఖ్య ఘటనలను చూపించి ఆ శరీరంలో, ఆ కుటుంబంలో, ఆ ప్రాంతంలో, ఆ కాలంలో జీవించడం వల్ల ఎదురైన కొన్ని గాఢ సవాళ్ళను వెతికి చూపిస్తారు. ఒకవేళ ఉదాహరణకు ఒక శరీరానికి అవసరాలు ఉన్నా లేక అనారోగ్యానికి గురైనా అవి కూడా చూపించబడతాయి. మన ఆత్మ సమూహపు సభ్యులకు సంబంధించిన సమూహాలకు మనతో పాటే అదే కుటుంబంలో కానీ సమాజంలో కానీ జన్మించే అవకాశం ఇవ్వబడుతుంది. ఆ విధంగా మనకు ప్రియమైన ఆత్మమిత్రులు అనేక మంది అదే కాలం మరి స్థలంలో జన్మ తీసుకోవటం వలన మనం కలిసి నేర్చుకోవడాన్ని కొనసాగిస్తాం. మనం ఒకానొక సమూహంగా జన్మ తీసుకొని పరస్పర జీవితాలలో పాత్రలుగా
కొన్నిసార్లు తోబుట్టువులుగా, కొన్నిసార్లు ప్రేమికులు, కొన్నిసార్లు సలహాదారులు లేదా శిష్యులు, కొన్నిసార్లు నిందించేవారు లేదా విరోధులుగా. దాని వలన మనం నేర్చుకున్న దానినంతా కలిసి తిరిగి ప్రతిబింబించవచ్చు. మనం సరిపడినంత సన్నిహిత సంబంధంతో ఇక్కడికి వస్తే మన జన్మంతా మనం వివిధ మార్గాల్లో కలిసి ఉండడం ఎంతో మనోహరమైన పద్ధతి. అప్పుడు సర్వాత్మలో ఉన్నప్పుడు, శరీరం ధరించి ఉన్నప్పటి బంధాలలో మనం నేర్చుకున్న ప్రతి పాఠాన్ని తిరిగి ప్రతిబింబిస్తాం. ఆత్మలు తేలిగ్గా జన్మించే అవకాశాన్ని తీసుకోవు. క్లిష్టమైన జన్మల తర్వాత వెంటనే తిరిగి వెళ్ళటానికి అవి ఇష్టపడవు, లేదా కష్టమైన పాఠాలను క్రమబద్ధీకరించుకోవడానికి సమయం అవసరపడుతుంది. మళ్ళీ జన్మ తీసుకునే ముందు సర్వాత్మలో దీర్ఘకాలం నుండి తమ ఆత్మశక్తిని బలోపేతం చేసుకొని పోషణ పొందుతాయి. ఆవలి జన్మలో ఆత్మలు మీరు శిక్షణలో ఉన్న క్రీడాకారుడిగా భావించవచ్చు. వారు తమ పట్ల అద్భుతమైన మరి ప్రేమతో పోషణ పొందటం. తమ తదుపరి సవాలును ఎదుర్కొనే ముందు ఇదంతా జరుగుతుంది కనుక జన్మల మధ్యకాలంలో ఎదురు చూస్తాం. మనల్ని మనం సిద్ధం చేసుకుంటాం. చివరి జన్మలోని ప్రతి అంశాన్ని అర్థం మనం మరీ వెంటనే వస్తే కోలుకోవడానికి తగినంత సమయం లేకుండా వస్తే మన ఆత్మ శక్తి ప్రయాసతో కూడిన జీవితంలో కానీ లేక సవాలుతో కూడిన శరీరంతో కానీ ముంచెత్తబడుతుంది. మన జీవితపు కాఠిన్యాన్ని ఎదుర్కోవడానికి సరిపడని వనరులు లేకుండానే భూమి మీదకి వస్తాం కనుక ఆవలి జీవితంలో ప్రవేశించిన తర్వాత భూమి మీదకి వెంటనే తిరిగి రావాలని కోరుకోకండి. జీవితంలో ఓటమి పాలైన భావనలు ఆత్మలను వెంటనే జన్మ తీసుకోవడానికి పురుగొల్పుతాయి. సాధారణంగా ఇది పొరపాటు. మీ సమూహపు ప్రోత్సాహం సహచర్యంలో స్థిరపడండి. నిర్దేశకులతో అప్పుడే పూర్తయిన జీవితాన్ని జాగ్రత్తగా సమీక్షించుకోండి. మీరు నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకోండి. మీరు మరింత చైతన్యవంతులుగా మారడం కోసం మీ ఆత్మశక్తిని అనుమతించి బలోపేతం చేసే ప్రేమ ప్రవాహాలను భావించండి. మీ ఆత్మ అనుభవంలో జన్మ తీసుకోవాలనే ఆతృత ఒకానొక అవసరమైన ప్రముఖమైన ప్రధానమైన భాగం. దానిని తిరస్కరించేదేమీ లేదు. అయితే అది మన జన్మ చక్రాలను ముగించినప్పుడు మనకు తెలుస్తుంది. మనం భూమిని భౌతిక జీవితానికి వెళ్ళటాన్ని భావిస్తాం. అప్పటి వరకు మన ఆత్మ ఒక భౌతిక జీవితాన్ని కోరుకుంటుంది. అదేవిధంగా మనం ఒక ప్రీతముని కోసం ఎదురు చూస్తాం. మనం ఒక సంపూర్ణం అవ్వాలని ఇంకా నేర్చుకోని పాఠాలు తీర్మానంలోకి అనేక జన్మల నుంచి ఇంకా పూర్తిగా గుర్తించిన బంధాల వైపు లాగబడతాం. మీ నేర్చుకోవాలన్న ఆకలిని మీరు గ్రహించారా? జన్మించటానికి పురుగొల్పేది అదే. ఏదైనా అసంపూర్ణంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందా? అదే మీరు జీవితంలో మళ్ళీ ప్రవేశించాలన్న కోరిక. మీరు ఎవరి కోసం అన్వేషిస్తున్నారు అన్నది వెల్లడి అయ్యేదాకా మానవ సంబంధపు ప్రతి సత్యంలోని మునిగిపోతూనే ఉంటారు. మనం భౌతిక లోకంలో జ్ఞానాన్ని అన్వేషించాలని కోరుకోవటాన్ని ఆపివేశాం కనుక జన్మ తీసుకోవటం ఆపుతాం. శరీరాన్ని త్యజించడానికి అనేక జన్మలు పడుతుంది. మొదటి నుంచి చివరి వరకు అనేక పాత్రలు పోషించిన తర్వాత మరి మన ప్రియతములు గమ్యాలను రూపొందించే అనేక వేల ఎంపికల తర్వాత మనం వెళ్ళనిస్తాం. ఆ సమయం వచ్చినప్పుడు మనం మన గ్రహపు జ్ఞాపకాలు మాత్రమే నిలిపి ఉంచుకోక మన శ్రద్ధ అంతా సర్వాత్మలో మనం ఎంపిక చేసుకున్న పని వైపుకు మరలుతుంది. మనం దీర్ఘకాలం పాటు సంపూర్ణతతో కలిసిపోయి చైతన్యాన్ని ఆ విధమైన అవిదితమైన చీకటిలోకి ముందుకు నెట్టడంలో తోడ్పడతాము. జీవితాన్ని ఎంపిక చేసుకోవడం. ఒక జీవితాన్ని ఎంపికను చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. ప్రేరణపై ఆధారపడకండి. మీరు క్షమించబోతున్న అనేక జన్మలు మీకు ఎదగటంలో తోడ్పడతాయి. అవి తక్కువ నుంచి ఎక్కువ కష్టతరమైన శ్రేణుల వరకు ఉంటాయి. అంటే కొన్ని జన్మలు తక్కువ బాధ మరి తక్కువ సవాళ్లతో కూడి తక్కువ అభివృద్ధి సామర్థ్యాలతో ఉంటాయి. మీకు పురోభివృద్ధికి అవకాశాలు ఉన్న జన్మలు కూడా చూపబడతాయి. అయితే దానితో పాటు గణనీయమైన ఉద్వేగిక మరి భౌతిక కష్టాలు కూడా వస్తాయి. చాలా ఆత్మలు అతిశయం మరి మితిమీరిన విశ్వాసాలతో గొప్ప నేర్చుకునే అవకాశాలు కలిగిన కష్టమైన జీవితాన్ని ఎంపిక చేసుకుంటాయి. అయితే ఆ సవాళ్లు మరీ ఎక్కువగా ఉంటాయి. వారికి అందించబడిన జీవితాలు ఆత్మ యొక్క ఇచ్ఛ
వనరులు వ్యవహరించడానికి అందించబడని జీవిత అనుభవం నుంచి గణనీయమైన బాధ మరియు కోరికల వైపు నడిపిస్తాయి. వారికి ఇవ్వబడిన శరీరం అతిగా రాజీ పడటం కానీ లేదా బలమైన మోహావేశాలతో ఉంటుంది, లేదా అది ఆ కుటుంబం, ఆ సంస్కృతి లేదా చరిత్రలో ఆ క్షణం ఆత్మ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని సంఘర్షణను సృష్టిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఆత్మ యొక్క కోరిక అభివృద్ధియే. మీ అనుభవాలను మించి మరి జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఉపయోగించవలసిన ఆత్మశక్తి సామర్థ్యానికి అనుగుణంగా శరీరాన్ని, జీవితాన్ని అనుమతించండి. చరిత్రలో గొప్ప మానవ ఓటములో చాలా వరకు ఆత్మలు మంచి సంకల్పాలతో జన్మించిన అత్యాశతో కూడిన ఎంపికల ఫలితంగా దుష్టత్వంతో కూడి నేరగాళ్ల అవ్వటమే. ఆత్మలుగా మన అభివృద్ధికి చాలా తేలికైన జన్మలు కానీ, సురక్షితం, సౌకర్యవంతం, సవాళ్లు లేని జన్మలు కానీ, లేదా పారాషూట్ లేకుండా గాలిలో విన్యాసాలు చేయవలసిన అవసరం ఉన్న జన్మలు కానీ అవసరపడవు. మిమ్మల్ని ఎక్కువగా కోరే జన్మలను ఎంపిక చేసుకోండి, కానీ మీ ఆత్మకు ఉన్న వనరుల కంటే మించినది కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు పార్ట్ 12లో అంటే ప్రతి ఒక్కరికి జన్మ అనేది తీసుకోవాలని ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎంత అద్భుతంగా మనము ఆవలి తీరంలోకి వెళ్ళి ముందుగా మనకు ఆకాశిక్ రికార్డ్స్ చూపించడము, అలాగే ఎంపిక జన్మను కూడా మనము ఎలా ఎంపిక చేసుకుంటాము, ఎలాంటి ఫ్యామిలీ కావాలి, ఎలాంటి సరౌండింగ్స్ కావాలి, అక్కడ సవాళ్ళతో కూడిన కొన్ని మనమే ఎంచుకొని వస్తాము. ఒక్కొక్కసారి ఎక్కువ కష్టాలను తీసుకొని వస్తాము, లేదంటే ఎక్కువ అంటే ఎలాగ పుట్టాలి, ఎలాగ పెరగాలి, ఎలా ఉండాలి, ఏ ఫ్యామిలీతో ఉండాలి, ఏ ప్రదేశంతో ఉండాలి, ఎలాంటి చారిత్రక అంటే అలాంటి వీటిల్లో ప్రతిదీ ఎంచుకోవడంలో మన ఇష్టమే. అంటే ఎక్కువగా అలాంటివి మనం తీసుకొని వస్తామన్నమాట ఈ భూమి మీదకి. మరి అంతా మన ఇచ్చే మన ఇదే మనకి పక్క నుంచి చెప్పే నిర్దేశకులు కూడా మనకు ఉంటారు. ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పాఠంను అంటే మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క సలహాలు కూడా వాళ్ళు మన ఎదుగుదలకి కొన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మరి ఇదంతా కూడా మన ఇష్టపూర్వకంగా మన జన్మను తీసుకొని ఒక అద్భుతమైన పాఠాన్ని, ఒక అనుభవం పొందిన తర్వాత మనము మన యొక్క శరీరాన్ని మనం విడిచిపెడతాము. కానీ అదంతా మర్చిపోయి ఏంటి జన్మ, ఏంటి కష్టాలను మనం అనుకుంటాము. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మన ఇష్టానుపూర్వకంగానే జన్మను తీసుకుంటామని ఎంతో చక్కగా చెప్తున్నారండి. సో మరి నెక్స్ట్ పార్ట్లో మరొక విషయాన్ని గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.